రింగ్ వామ్ అంటేనండి మనం తెలుగులో తామర గజకర్ణి అంటారు కదా, అది మోస్ట్ కామన్గా ఈ తామర అన్నది మనకి కొంచెం వేడిగా ఉన్న ప్రదేశాల్లో చూస్తాము. లేదు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళతో మనం క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వస్తుందండి. లేదు అంటే కొన్నిసార్లు మనం పక్కన టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇన్ఫెక్ట్ అయిన వాడుకున్నప్పుడు కూడా రావచ్చండి. కొన్నిసార్లు ఎక్కువ మనకి చెమట పట్టి బట్టలు టైట్గా ఉన్నప్పుడు కూడా రావచ్చు. లేదు అంటే వర్షాకాలంలో బట్టలు తడిచినప్పుడు ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా రావచ్చు. కొంతమందికి ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల కూడా తామర వస్తుంది. తామరల్లో కూడా మనకి రకరకాలు ఉంటాయండి. మోస్ట్ కామన్గా మనం తామర చూసేది మాత్రం థై ఫోల్డింగ్స్ అంటే గ్రాయిన్స్లో చూస్తాం. అక్కడ మొదలైనది మనం ఎక్కువగా గీకడం వల్ల రెస్ట్ ఆఫ్ ద బాడీకి కూడా స్ప్రెడ్ అవుతుందండి. ఫేస్ మీద చూస్తాం, బ్యాక్ మీద చూస్తాం. ఈవెన్ కొన్నిసార్లు ఈ తామర అన్నది మనం నెయిల్స్ మీద కొంచెం డిస్కలరేషన్ అంటే ఎల్లో కలర్ నెయిల్స్ కానీ బ్లాక్ కలర్ నెయిల్స్ కానీ చూస్తామండి. అండ్ ఇంకొకటి మనకి తామర ఎవరికన్నా ఉన్నది అంటే భయపడిపోయి దాచిపెట్టుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. డాక్టర్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. డాక్టర్ గారి ట్రీట్మెంట్తో పాటు మీరు హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. రోజు మంచిగా చక్కగా స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత ఉతికి ఆరవేసిన బట్టలు వేసుకోవడం. మనకి ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో కొంచెం ఎక్కువ చెమట వచ్చినప్పుడు ఫంగల్ రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే మార్కెట్లో దొరికేలాంటి పౌడర్స్ వాడకుండా డాక్టర్ సజెస్ట్ చేసినలాగా యాంటీ ఫంగల్ పౌడర్స్ వాడుకుంటే మనం ఫంగస్ బారి నుంచి పడకుండా తప్పించుకోవచ్చు.